నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. అవును. రైట్. నక్షత్రాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మీరు చెప్పవలసినవి. అవునవును. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎట్లాంటి జాతకులు వీళ్ళు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ద బెటర్ లైఫ్ అండి? తప్పకుండా అమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రం. అవునా? వీళ్ళు పవర్ఫుల్ మనుషులు మనం. ఒక పని వాళ్ళు ప్లానింగ్ ప్రకారం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరుతారు. ఆ పట్టుదల ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు అనుకున్న ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. దీంట్లో భక్తితో చేస్తారా అంటే కొంతమంది భక్తులు ఉంటారు, కొంతమంది భక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ప్యూర్ అంటే మొత్తం భక్తులుగా ఉండేవాళ్ళు తక్కువ, భక్తిగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ వృత్తిని బాగా భక్తిగా నమ్ముతారు. వాళ్ళు చేసే పనినే దైవంగా భావిస్తారు. వాళ్ళు చేసే పనిలో న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. ఇవి మేము చూసుకుంటే చాలా భగవంతుడు ఆటోమేటిక్గా కాపాడతాడు. స్పెషల్గా భగవంతుడు పూజ చేయించిన అవసరం లేదు అనే లక్షణం కూడా ఉంది ఈ నక్షత్రం వాళ్ళు. దీంట్లో 2 రకాల పద్ధతులు ఉన్న నక్షత్రం, అంటే 2 రకాల పద్ధతులు ఉన్న మనుషులు ఉన్నారు. బాగా భక్తి, దేవుడే అంతా చూసేది నడిపించేది, నాదేమీ లేదు అంతా ఆయన నడిపిస్తే నేను నడుస్తున్నాను, ఆయన చెప్తే నేను చేస్తున్నా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. క్వైట్ ఆపోజిట్. నాదేం కాదండి, నేను నా వర్క్ నేను నమ్ముతున్నాను, నా వర్క్ నేను ప్రేమిస్తున్నాను, నేను దానికి మీరు నాకు చెప్పాలి తప్ప మీరు నా కోసం ఏమని చెప్పిన అవసరం లేదు. థ్యాంక్స్ నాకు చెప్పట్లేదు, నా వర్క్ చెప్పండి, భగవంతుని అవసరం లేదు, మీరు సిన్సియర్గా చేయండి పని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇందులో ఎందుకు ఇలా అలా ఎందుకున్నారంటే వీళ్ళ జాతకంలో యోగాలు, ఇవి మీనరాశిలో ఉంటుంది ఈ నక్షత్రం, రాజవ్యయ స్థానాధిపతి. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మీనం అంటే గురువు అధిపతి కనుక, శని భగవాన్ నక్షత్రాలు కనుక ఇవి ఖచ్చితంగా ఆ ఫ్లక్చుయేషన్స్ వాళ్ళకి ఉంటాయి మైండ్ లో. సో వాళ్ళ జాతకంలో యోగం ఉంటే బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ భక్తి ఆ దారి వెళ్తుంది. లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు వర్క్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. మొత్తానికి ఏదైనా మంచివారు, చెడు ఎదుటి వాళ్ళు అన్యాయం చేద్దామని అనుకోరు. ఎవరికైనా సరే వాళ్ళ ధర్మం వాళ్ళు చేద్దాం అనుకుంటారు అంతే తప్ప నా వ్యాపారం నేను చేద్దాం అనుకుంటాను పక్క వాడి వ్యాపారం మోసం చేద్దాం అనుకోరు. అలాంటి మనసుతో ఉన్నవాళ్ళు కొంచెం మొండి వాళ్ళు అనిపిస్తుంది, కొంచెం మూర్ఖంగా అనిపిస్తుంది మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విధానం బట్టి. కానీ అలా కాదు, వాళ్ళ మనసుతో అటువంటిది, అంతే చేస్తారు అన్ని పనులు. ఏమన్నా 10 రూపాయలు అడిగితే వీళ్ళు 2 రూపాయలు ఇస్తారు, వచ్చిన రాకపోయినా పర్లేదు. అంతేగాని వడ్డీకి ఇచ్చి తిప్పించే ఆలోచన ఉండదు. సో అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. నిజంగా అవసరం ఉందేమో అడుగుతున్నారు, సరే ఇద్దాం, వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఇవ్వకపోయినా పని కొన్నిసారి ఒక 2 రూపాయలు ఇద్దాం, ఇస్తే ఇచ్చారు, లేకపోతే వస్తే మనం అనుకుందాం, రాకపోతే పోన్లే అనుకుందాం, వదిలేద్దాం అనే భావంతో ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే కొంతమందికి అలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి. కానీ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మార్చుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫిక్స్ అయ్యారో చిన్నప్పటి నుంచి, సనాతన ధర్మంలో ఏవైతే నిర్ణయాలు చెప్పారో, పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. ఏముండదు, కామెంట్ కొని చేరు. మా అమ్మగారు ఈ విధంగా వెళ్ళమన్నారని నేను ఇలాగ వెళ్తాను, కాదండి ఇలా వెళ్ళచ్చు, ఇది వాస్త నాకు వాస్తు గురించి నాకు తెలియదండి, నాకు మా అమ్మగారు తెలుసు, మా అమ్మగారు నాకు చెప్పారు నేను చేస్తున్నా అని చెప్పే మనసుతో ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. ఎట్లాంటి ఫీల్డ్స్ సూట్ అవుతాయండి? అన్ని ఫీల్డ్స్ అండి, అంటే బాగా ధైర్యవంతులు కదా. సో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది అది జన్మ జాతకంలో ఉండే. ఇప్పుడు ఒకళ్ళు చదివారు, వాళ్ళు సంపాదించారు బాగా అంటే అది జాతకంలో యోగాలు. ఒకళ్ళు బాగా పేరు వచ్చింది అంటే వాళ్ళకి జాతకంలో యోగాలు, ప్లస్ వాళ్ళ పేరులో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్, ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేరు బాగుంది, ఖచ్చితంగా వాళ్ళు సూపర్ ఉంటారు, సూపర్ స్టార్స్, డౌటే లేదు. రైట్. అయితే శని గురించి రకరకాల అపవాదులు ఉన్నాయి. అవును. సో శని స్లో అనో లేకపోతే ఇంకోటో అంటూ ఉంటారు కదా. శని నక్షత్రమే వీళ్ళది, శని భగవానుడికి సంబంధించిన వాళ్ళు. అవును. వీళ్ళ లైఫ్ మరి ఫాస్ట్ గా వెళ్ళటము లేకపోతే అట్లాంటివి ఉంటాయా, లేకపోతే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా స్లోగానే ఉంటుంది లైఫ్? శని భగవాన్ నక్షత్రాలు అయినప్పటికీ కూడా అవి ఉండే ప్లేస్ స్థానాల్లో, తర్వాత శని భగవాన్ ఎక్కడున్నాడు, ఈ నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు, సో ఆయన మంచి ప్లేస్ లో ఉండి యోగ కారకుడు అయి ఉంటే ఇంకా యోగం వస్తుంది. సూపర్ లెవెల్ కదా, తుల్లా నుంచి పొందుతాడు ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకు నా గురువు ఎక్కడున్నాడు, వీళ్ళు ఉండేది మీనరాశి. సో మీనరాశిలో ఒక అధిపతి గురువు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన కనుక పంచమ స్థానంలో ఉండి యోగిస్తే, శని భగవాన్ ఉచ్చ స్థానంలో ఉండే సూపర్ ఉంటారు వాళ్ళు, మామూలుగా ఉండదు. ఎందుకంటే పంచమం ఆయనకి ఉచ్చ స్థానం కదా, కర్కాటకం.
సో ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే జాతకంలో ఉండే యోగాలు రావాలి అంటే కూడా ఏమైపోతుందంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ వీక్ అయినా క్షీణచంద్రుడు అయినప్పటికీ కూడా అనుభవించలేరు. మాకు నిజంగా శని భగవాన్ ఉచ్చస్థానంలో ఉన్నాడు, మా గురువు పంచమంలో ఉన్నాడు, కానీ మీరు చెప్పినట్టు రాలేదండి అంటే చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు ఎవరితో ఉన్నారు? చంద్రుడు మీనరాశి ఉన్నారు, కానీ ఎవరితో ఉన్నారు అక్కడ? సో క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా? అంటే సో పూర్ణచంద్రుడు అయితే పూర్ణ బలంతో వీళ్ళు సాధించగలుగుతారు, క్షీణచంద్రుడు అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. చంద్రుడు అంటే పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళందరూ. తర్వాత పుట్టిన వాళ్ళు, పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళందరూ క్షీణచంద్రుడి కింద వస్తారు. Right. ఖచ్చితంగా అక్కడ ప్రభావం చూసుకోవాలి. ఇందులో మళ్ళీ అమ్మాయిలు మోసపోవడాలు జరుగుతాయి. ప్రేమించి మంచి వాళ్ళు, వీళ్ళు లైఫ్ బాగుంటుంది అనుకుని పెళ్లి చేసుకుని నాకు నచ్చలేదని చెప్పి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ నెంబర్ కాంబినేషన్స్ మనం ఎందుకు వెతుకుతాం అంటే ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి వీళ్ళ పట్టుదల, వాళ్ళ మొండితనం ఏంటంటే వాళ్ళు అనుకుని వాళ్ళు చేస్తారు. అది మూర్ఖంగా ఉండొచ్చు ఎదుటి వాళ్ళకి, కానీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ మనిషికైనా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే వాళ్ళ జీవితం వాళ్ళు హ్యాపీగా నడపగలరు. Right. లేదు అంటే క్లారిటీ లేదనుకోండి, వాళ్ళు జీవితంలో వాళ్ళు సాధించలేరు. కష్టమో నష్టమో ఒక క్లారిటీతో వెళ్ళారనుకోండి, అది అర్థం అవుతుంది. అలాంటి క్లారిటీ ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. అది రైట్ అండి. అయితే ఎట్లాంటి పరిహారాలు వీళ్ళు ప్రత్యేకించి చేసుకోవాల్సి ఉంటుందండి? వీళ్ళు మెయిన్ రాశిలో ఉండే కనుక వీళ్ళు ఎక్కువ అమ్మవారి ఉపాసన చాలా బాగా కలిసి వస్తుంది. నచ్చిన దేవత ఏ అమ్మవారైనా పర్లేదు. దుర్గా అమ్మవారు అయితే చాలా మంచిది, ఆరోగ్యానికి, ధైర్యానికి, వీళ్ళు వెళ్ళే మొండిధనానికి అన్నిటికీ పనిచేస్తుంది. సో దుర్గా అమ్మవారి మంత్రం, దుర్గే రక్షణ నమః అనుకోవడం, దుర్గా అమ్మవారి పూజలు చేయించుకోవడం, దుర్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి రాహుకాలంలో దీపారాధన చేయడం, ఇవన్నీ వీళ్ళకి మంచి విశేష ఫలితాలు వస్తాయి. చాలా బాగా ఫాస్ట్గా వీళ్ళు అనుకున్న పనులు సాధించాలంటే ఖచ్చితమైన ఫలితాలు ఈ దుర్గా అమ్మవారి టెంపుల్కి రాహుకాలంలో దీపారాధన చేయడం సూపర్ వాళ్ళకి. ఇంకా చెయ్యకూడని పనులు ఏంటండి ఉత్తరాభాద్ర వాళ్ళు? వీళ్ళు చేయకూడని పనులు అంటే ఏముండదు నాన్న. జనరల్గా ఏంటంటే వీళ్ళు జనరల్గా ఎవరిని విమర్శించరు, వీళ్ళకి ఆ తత్వం ఉంది. వీళ్ళు అనుకుని వీళ్ళు రూట్ వెళ్తారు. సో ఎవరినైనా సరే మాకు ఇది నచ్చిందండి అని మర్యాదగా చెప్తారు. ఎందుకంటే మీనరాశిలో ఉన్నారు కనుక ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. మళ్ళీ వేరే నక్షత్రాలు, శని భగవాన్ నక్షత్రాలు వేరే నక్షత్రాలు ఉన్నాయి, వాళ్ళు మొహం మీద తిడతారు, దాంట్లో డౌటే లేదు. మొహం మీద ఇష్టం మాట్లాడతారు, నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎందుకు బలవంతం చేస్తారని చెప్పేసి అసలు పెద్దవాళ్ళు వాళ్ళు గురువులని అని అలా భావంగా ఉండదు వాళ్ళు. ఖచ్చితంగా అనురాధ మళ్ళీ కొంచెం డిఫరెన్స్. మరి అంటే అంత అంటే గురువుల్ని విమర్శించే అంత ధైర్యం చేయరు కానీ వాళ్ళు మాకు ఇలా నచ్చింది స్వామి ఏమనుకోకండి అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. పుష్పి వాళ్ళు మాట్లాడేశారు, ఎందుకు బలవంతం చేస్తున్నారు అని అడుగుతారు. వాళ్ళు ఎందుకు బలవంతం చేస్తారు, అధిపతి అప్పటికి డిఫరెన్సెస్ రాసి అక్కడ ఉండదు. అట్లా ప్లేస్మెంట్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది. అలా బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఈ నక్షత్ర జాతకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అమ్మవారిని ప్రత్యేకించి కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారిని కొలుస్తూ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రేవతి నక్షత్రం బ్యాలెన్స్ తప్పకుండా 27 నక్షత్రాల్లో లాస్ట్ నక్షత్రం, ఆ నక్షత్రం గురించి తెలుసుకుందాం. థాంక్యూ సో మచ్. శ్రీమాత్రే నమః.